ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం రేగుతూనే ఉంటుంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు, రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన అంశం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఒక బ్రహ్మాండమైన శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇంటర్నెట్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త విన్న వెంటనే పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తూ ఉండగా, అసలు ఆ శుభవార్త ఏమై ఉంటుంది? దాని వెనక ఉన్నటువంటి వ్యూహానేమిటి? దాని మీద రకరకాల సమీక్షలు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం కేవలం ప్రాథమిక అంచనాలు మాత్రమేనని, ఇవి ఎంతవరకు నిజమవుతాయో చూడాలి అని అంటున్నారు. గత కొంతకాలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు వ్యవహారాలు, వివిధ రకాల ఈడీ కేసుల యొక్క చుట్టూ రాజకీయాలు నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న కొన్ని పరిణామాలు, అలాగే అమరావతి భూముల సేకరణ, ఇటు టీచర్ పోస్టుల భర్తీ వివాదాల మీద జగన్మోహన్ రెడ్డి కోర్టుని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకి న్యాయపరంగా ఒక పెద్ద ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయని వైసీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన మీద ఉన్నటువంటి కొన్ని పాత కేసుల విచారణల విషయంలో, లేదా విపక్ష హోదాకి సంబంధించిన పిటిషన్ల విషయంలో హైకోర్టు నుంచి ఒక సానుకూల నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా రాజకీయాల్లో కోర్టులు తీర్పులు లేదా స్టేల ఉత్తర్వులు అనేవి పార్టీల భవిష్యత్తునే మార్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి లీగల్ టీం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం హైకోర్టులో దాఖలైన కొన్ని కీలక పిటిషన్ల మీద ఆయనకి అనుకూలంగా ఆదేశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదే గనక నిజమైతే అది వైసీపీ శ్రేణులకి నిజంగానే ఒక గూస్ బంప్స్ తెప్పించే బ్రేకింగ్ న్యూస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ విధమైన ఊహాగానాలు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు పార్టీ కార్యకర్తల్లో ఒక కొత్త నమ్మకాన్ని నింపుతున్నప్పటికీ, దీని మీద అధికారికంగా కోర్టు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు అనేది గమనార్హం. మరోవైపు ప్రత్యర్థి వర్గాల నుంచి దీని మీద భిన్నమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కేవలం కార్యకర్తలను కాపాడుకోవడానికి మరియు రాజకీయంగా మైలేజీ పొందడానికి సృష్టించుకున్న ప్రచారాలేనని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చట్టపరమైన ప్రక్రియలో కోర్టులు ఇచ్చేటువంటి తీర్పుల్ని ముందుగానే ఊహించడం సాధ్యం కాదు. కాబట్టి ఈ శుభవార్త నిజంగానే జగన్మోహన్ రెడ్డికి అందుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం నడుస్తున్న ఈ డిస్కషన్లు ఏ స్థాయికి చేరుకుంటాయి? రాబోయే రోజుల్లో హైకోర్టు ఇచ్చేటువంటి స్పష్టత బట్టి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.